మీరు ఫస్ట్ డాడ్ని ఎలా కలిశారు? ఇంకా ఆయనకు 1, 2, 3 అట్లా చూసుకుంటారు కదా పారామీటర్స్. ఆయన కొన్ని పారామీటర్స్ ఆ తర్వాత పెళ్ళైన తర్వాత తెలిసింది నాకు. సో అలా మా ఊరు నా డీటెయిల్స్ తెలుసుకొని నన్ను అప్రోచ్ అయ్యారు ఆయన. ఒక్క విషయం, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మీది స్టేజ్ మ్యారేజ్ అయిందని విన్నాను. లాస్ట్లో చెప్పేసరికి స్టేజ్ మ్యారేజ్ ఏంది నాకు తెలియదు అసలు. ఈ ఒక్క మ్యారేజే తెలుసు నాకు, స్టేజ్ మ్యారేజ్ ఏందో నాకు తెలియదు. అప్పుడు నాకు భయం స్టార్ట్ అయింది. అమ్మ ఇదేదో చేస్తున్నాడు ఈయన, ఏంటో అసలు నాకు అర్థం కావట్లేదని గుబులుగా స్టార్ట్ అయ్యి నేను అన్నాను, తాడు కడతారు కదా అది కట్టవా అని అంటే, నేను 10 months ఉండే కదా మీ కడుపులో, నార్మల్గా అయితే 9 months ఉంటారు కదా, అప్పుడు మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు అని విన్నాను. అంటే యాక్చువల్గా డాక్టర్స్ చెప్పిన డేట్ క్రాస్ అయిపోయింది. మరి అక్క 7 monthsకే వచ్చేసింది కదా, ఏం చేస్తావు ఇప్పుడు నీకు అక్క అంటే నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? లేదు, అక్క 7 monthsకే వచ్చేసింది. లేదు నువ్వు రాలే, మరి ఏం చేస్తావు? ఇంకా నన్ను చిన్నప్పుడు తీసుకొని సంకులో వేసుకొని వెళ్ళి చదువు చెప్పేది కదా మీరు. సో నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి కోనార్క్ థియేటర్ దాకా, అంటే పిఎన్టీ కాలనీ నుంచి కోనార్క్ థియేటర్, అప్పుడు ఆటోలు అంత లేవు. అక్క వెంటనే పుట్టిన వెంటనే డాడీని జైల్లో వేశారు కదా. టీవీలో బెల్లయ్య నాయక్ అరెస్ట్ అయిందని వచ్చింది. ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. కానీ బాగా నాకు ఏడుపు అయితే మంచి ఫ్రెండ్. రోజు గంటలు ఏడు చేసుకొని పడుకునేదాన్ని. ఎందుకంటే ఎవరికేం చెప్పుకోలేము, ఎవరికి చెప్పినా కానీ నువ్వు చేసుకున్నావని అంటారు. ఒకసారి ఏదో డాక్టర్ అన్నారంట కదా నేను చచ్చిపోతా, చిన్నపిల్లల డాక్టర్ వెళ్ళా, తీసుకెళ్తే ఈ అమ్మాయి బతకదు అని చెప్పేసి బ్లడ్డే లేదని చెప్పేసి ఆయన చాలా కోపం వస్తుంది. ఒక తల్లి దగ్గర బిడ్డ గురించి అట్లా చెప్తే ఏ తల్లని సహిస్తుందా? నువ్వేం డాక్టర్ రా పోను చెంప మీద ఒకటి కొట్టేసి వచ్చేసి. గద్దర్ అంకుల్ అనగానే ఒక సీన్ గుర్తొచ్చిందమ్మా. చిన్నప్పుడు ఏదో మీటింగ్కి పట్టుకుపోయిన ఉన్నారు, నా గురించి చెప్పు మమ్మీ. ఎప్పుడు చూసినా నీకు డాడీ అలవాటు నీకు కూడా వచ్చింది. నీ దగ్గర ఉన్నది ఎప్పుడు ఇప్పటికీ ఒక పైసా ఉంచుకోవు. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ ఎట్లా వచ్చింది మమ్మీ నీకు? డాడీకి చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి అటాక్ జరిగింది కదా మమ్మీ. డాడీకి చాలాసార్లే అటాక్ అయింది. ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్, నాకేమన్నా సజెషన్? జనరేషన్ గ్యాప్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. మా జనరేషన్లో మేము ఎలా ఉండేవాళ్ళంటే, టు బి ఫ్రాంక్,